ఫ్రెండ్స్, మీరు ఏం చేయకుండానే కూర్చున్న దగ్గర నుండి జస్ట్ మైండ్లో అనుకోగానే ఫోన్, టీవీ పని చేసేస్తుంది. ఇలాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలను చూసాం కదా. All this knowledge, you can unlock secrets that go beyond. ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడడానికి రాలేదు. ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ చిప్ మనిషి బ్రెయిన్లో పెట్టింది. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అండ్ ఆల్రెడీ ఆ చిప్ పనిచేయడం మొదలు పెట్టింది అంట. మరి దీన్ని మీ మెదడులో పెట్టించుకోవాలి అనుకుంటున్నారా? అయితే చివరి వరకు వినండి. దీని మీద ఎలాన్ మస్క్ కంపెనీ 8 సంవత్సరాలుగా పనిచేస్తుంది. గుండెపోటు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, పక్షవాతం వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ చిప్తో వాళ్ళు ఏమనుకుంటున్నారో సంభాషించగలుగుతారు, పనులు చేయించుకోగలుగుతారు, ఫోన్, కంప్యూటర్తో కనెక్ట్ కాగలుగుతారు. తొందరలో ఎలాన్ మస్క్ కూడా ఈ చిప్ని పెట్టించుకోబోతున్నారు అని చెప్పారు. వాళ్ళ కంపెనీ ద్వారా పుట్టు గుడ్డి వాళ్ళకి చూపు వచ్చేలాగా, కళ్ళు కనపడని వాళ్ళకి కూడా చూపు వచ్చేలా చేసే పరికరం మీద కూడా పని జరుగుతుంది అని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇంకొకటి, మొత్తం వెన్నుముక పని చేయకుండా చచ్చుపడిపోయిన శరీరం ఉన్నవాళ్ళు మొత్తం ఒళ్ళు కదల్చగలిగేలా చేసే ఇంకో పరికరం తయారు చేస్తున్నారు అని కూడా చెప్పారు. ఈ చిప్ ఎలా పనిచేస్తుంది? న్యూరాన్లు మన శరీరం అంతటా సందేశాలను పంపే నాడీ కణాలు. ఇవి శ్వాస తీసుకోవడం నుండి మాట్లాడడం, తినడం, నడవడం, ఇంకా ఆలోచించడం వరకు ప్రతిదీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. సో వీటిని స్మార్ట్ ఫోన్స్కి లింక్ చేస్తారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీనిని టెలిపతిగా మస్క్ అభివర్ణించారు. దీని మీద ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మామూలుగా అయితే ఏదన్నా మందు, అది ఇంకా ప్రాణాన్ని కాపాడే మందు సమాజంలోకి ప్రజలు వాడుకోవడానికి అనుమతించాలి అంటే దాని వివిధ ఫేసెస్లో అది ఎంతవరకు సురక్షితం, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేది చెక్ చేసి అన్నీ బాగుంటే విడుదల చేస్తారు. మొదట ఎలుకల మీద లేదా కోతుల మీద, అంటే ప్రీ టెస్టింగ్ అనమాట. ఇది యానిమల్స్ మీద చేస్తారు. ప్రయోగం చేసి వాటిలో ఇవి పనిచేసి సురక్షితంగా ఉంది అంటేనే మనుషుల మీద మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెడతారు. న్యూరాలింక్ని కూడా మొదట కోతుల్లో బ్రెయిన్లో పెట్టారు అని, ఫలితాలు చాలా బాగా వచ్చాయని ఎలాన్ మస్క్ చెప్పారు. కానీ చిప్ ఫెయిల్ అయింది అని, దానివల్ల కోతులకు పక్షవాతం వచ్చింది అని, వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని, యూథనేసియా చేశారు, అంటే ఆ కోతులు బాధ చూడలేక బాధ పడకుండానే చంపేశారు అని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇదంతా అబద్ధమని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఈ అమ్మాయిని చూడండి, ఆమె మాట్లాడలేదు, కానీ మైండ్ కంట్రోల్ అవతాన్ని యూజ్ చేసి ఒక కంప్యూటర్ ద్వారా తను అనుకున్నది బయటికి వినిపించేలా చేస్తుంది. Husband through a mind-controlled avatar. I was thinking about running to the store. What time will you be home? ఈ పరికరం తన హస్బెండ్తో మామూలుగా మాట్లాడగలిగింది ఒక మెషిన్ ఆధారంగా. సో తన మెదడులో ఏమనుకుంటుందో ఆ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా కంప్యూటర్ చెప్తుందనమాట. ఈ మనిషికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కాలు చచ్చుపడిపోయిన మనిషిని నడిచేలా చేశారు. ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. కాకపోతే బ్రెయిన్ లోపల ఒక పరికరం పెట్టడం అంటే సామాన్య విషయం కాదు. బ్రెయిన్లో ఏ ఒక్క తప్పు జరిగినా మనిషి ప్రాణానికి ప్రమాదం రావచ్చు. ఇది వాడడం సురక్షితం అని నిరూపితం అవ్వాల్సి ఉంది. ఇలాంటి పరికరాలు నిజంగా కొందరికి అత్యంత అవసరమైనప్పటికీ ఒక మనిషి ఏమనుకుంటున్నాడు అనేది వేరే వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. అదే డేటా లీక్, సమాచారం చోరీ. కోట్లాది ప్రజల ఆశలు నెరవేరుతుంది అని కొందరు అంటుంటే, భావోద్వేగాలని అదుపులో పెట్టుకోలేకపోయినా ఆర్ ఇలాంటి వాటిని ఎవరైనా హ్యాక్ చేసినా వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోవడం, మనిషి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోవడం, దీనివల్ల భయంకరమైన సంఘటనలు జరగవచ్చును అని కొందరు భావిస్తున్నారు. వాళ్ళు భయాందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు దీనికి యాంటీవైరస్లు తీసుకొస్తాడులే అని జోక్స్ కూడా వేస్తున్నారు. బాడీ అంటే మన శరీరం ఇలాంటి ఒక చిప్ని ఈ దేహంకి సంబంధించింది కాదు అని తిరస్కరించి దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మన దేహంలో ఏదన్నా క్రిమి కీటకాలు కానీ ఫారెన్ ఆర్గానిజం చేరినప్పుడు దానిని దేహం నుండి బయటికి పంపడానికి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. సో ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే కొందరు దీంట్లో కూడా యాడ్స్ వస్తాయా, యాడ్స్ అయిపోయే వరకు వేచి ఉండాలా అని జోక్ చేస్తున్నారు. మీరు ఒకళ్ళని ఇలా తిట్టాలి అని ఊహించుకున్నారు, ఈలోపే ఫోన్ ఆ మెసేజ్ పంపించేసింది, ఊహకి నిజానికి తేడా ఎలా తెలుస్తుంది అని ఇలా కూడా కొంతమంది వాళ్ళ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిప్ని మీ మెదడులో పెట్టించుకోవాలి అనుకుంటున్నారా? అయితే దానికి కొన్ని అర్హతలు ఉండాలి.
క్వాడ్రిపీజియా ఉన్నవాళ్ళు అంటే వెన్నుముకకి దెబ్బ తగిలి కాళ్ళు చేతులు చచ్చు పడిపోయి లెగలేని స్థితిలో ఉన్నవాళ్ళు. రెండవ అర్హత ఏఎల్ఎస్ అమైట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్. ఇది మెదడు ఇంకా వెన్ను పాములోని నరాల కణాలను ప్రభావితం చేసే ఒక న్యూరో డీజనరేటివ్ వ్యాధి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఈ చిప్ పెట్టించుకోవడానికి అప్లై చేయొచ్చు. మరి ఎక్కడ అప్లై చేయాలి? neuralink.com/patient. నేను స్క్రీన్ మీద మీకు బార్కోడ్ కూడా పెడుతున్నాను. దాన్ని స్కాన్ చేసినా కూడా డీటెయిల్స్ వస్తాయి, మనం అప్లై చేయొచ్చు అనమాట. మీ ధైర్యంతో ముందుకు రండి, మీకు ప్రత్యేక డాక్టర్ల టీం తోడుగా ఉంటుంది అని ఎలాన్ మస్క్ ఒక వీడియో విడుదల చేసి పిలుపునిచ్చారు. న్యూరాలింక్ గురించిన వార్త మిమ్మల్ని భయపెడుతుందా లేదా సంతోషపెడుతుందా? మీరేమనుకుంటున్నారు? ఇది మానవాళికి మంచి చేస్తుందా, వినాశకారిగా మిగిలిపోతుందా, మారబోతుందా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.